పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చివాట్లు పెట్టారు, ఫుల్ డోస్ ఇచ్చారు. నాకు తెలిసి మీరు తెలుగుదేశం పార్టీతో విభేదిస్తూ ఉండేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో చూసాం ఎట్లో, కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఇంటర్నల్గా జనసేనలోనే ఉండేటటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తపరుస్తూ మీరు ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే క్రౌడ్ బర్స్ట్ అయినట్టే ఇది. ఇది ఆత్మకూరు నియోజకవర్గ సమస్య కాదు, రాష్ట్రంలో 8 జిల్లాలకు సంబంధించిన ఇది నా కాన్స్టిట్యున్సీ కాదు, అదే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే జరిగింది కాబట్టి అర్థం కాగానే ఇది చాలా మేజర్. ఇది నేను ఒక్కడే దీన్ని ఢీకొట్టలేను. సో బాస్ దృష్టికి తీసుకెళ్దాం. ఎందుకంటే ఆయన ఒక గిరిగీసేస్తున్నాడు. నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండండి, లేదంటే పోతే పోండి. చాలాసార్లు చెప్పాడు, మీటింగ్లో కూడా మాట్లాడతా, మీరు ఉంటే ఉండండి, లేదంటే పోతే పోండి. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మా మీద వెంకటేశ్వర పర్ల జనసేన కార్యకర్తలు అందరూ 30 ఏళ్ళలోపు మామూలుగా కొంచెం దుందుడుకు స్వభావంతో ఉండేటటువంటి నేచర్ అంతే. ఆ వయసు ఇంకా అధికారంలో మనం ఉన్నాము, మందే పార్టీ అనేటప్పుడు కొన్ని ఉంటాయి. వీటిని కూడా నాకు తెలిసి మీరు బ్యాలెన్స్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉండి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చేయాలి. ఆ పని నేను ఎందుకు చేయకూడదు, ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను తీసుకోకూడదు, ఆ ఖర్చును ఎందుకు పెట్టుకోకూడదు, ఆ కష్టం ఎందుకు పడకూడదు. మీరు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడుతూ వచ్చారు పార్టీ కోసం, మీ శ్రమనంతా పార్టీ కోసం పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు, అనేక పర్యాల అరెస్ట్ కూడా అవ్వడం జరిగింది. ఇన్ని జరిగాయి. మీకు జనసేన పార్టీ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, నన్ను గుర్తించింది అనేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉందా? పవన్ కళ్యాణ్ గారు వాస్తవం, ఎందుకంటే ఒక పార్టీని కష్టపడి బిల్డ్ చేసే పార్టీ. అవును, పార్టీని మాలాంటి జన సైనికులే వల్లే పార్టీకి ఇబ్బంది జరిగితే ఎవరికి మాత్రం కోపం వస్తుంది. ఆ పరిస్థితులు నేనే కోపడతాను, ఎవరికైనా కోపం వస్తుంది. కింది స్థాయి అంటే గ్రామాల్లో పనిచేసే కార్యకర్తలకు కూడా గుర్తింపు వచ్చేటట్టు సోషల్ మీడియా, వాళ్ళ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో కనిపించేది కాదు, కానీ జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీ దగ్గర నాకు తెలిసి ఆ రికార్డ్ అంతా ఉండుంటుంది ఈరోజు కూడా. ఈరోజు ఎవరినైనా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇతన్ని మనం ఇవ్వాలి, ఇతన్ని ఫోకస్ చేయాలా ఒక నియోజకవర్గం అంటే ఉంటుంది కదా, ఉంది కదా పార్టీ దగ్గర అని నేను అనేది. ఇప్పుడు ఆబ్వియస్లీ, ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా అందరికీ నమస్కారం. 1, 2, 3 ఇంటర్వ్యూస్కి స్వాగతం. ఈరోజు మనతో పాటు నెల్లూరు జనసేన పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించే వ్యక్తి, ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నలిశెట్టి శ్రీధర్ గారు ఉన్నారు. నలిశెట్టి శ్రీధర్ గారు జనసేన పార్టీకి సంబంధించి ఆత్మకూరు నియోజకవర్గంలోనే కాకుండా జిల్లా వ్యాప్తంగా అనేక అంశాల్లో పార్టీకి సంబంధించిన అనేక కార్యక్రమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు ముందుండి నడిపించినటువంటి వ్యక్తి. ఆయనకి సంబంధించినటువంటి ఒక బ్రీఫ్ ఓవర్వ్యూ చూసి ఆయనతో ఇంటర్వ్యూలోకి వెళ్దాం. ఒక నాయకుడి విజన్ ఎలా ఉండాలి, రైతు కళ్లలో ఆనందం చూసేలా ఉండాలి, ప్రాంత అభివృద్ధిని కాంక్షించేలా ఉండాలి, రాష్ట్రంలో దశాబ్దాలుగా నలుగుతున్న చుక్కల భూముల సమస్యపై అలుపెరగని పోరాటం చేసి రైతుల పక్షాన నిలబడ్డ నాయకుడాయన. మరో కోణంలో ఆత్మకూరు ప్రాంతం సస్యశ్యామలం కావాలని సోమశిల ప్రాజెక్టు నుండి సాగునీటి కోసం గళమెత్తిన రైతుబిడ్డాయన. అభివృద్ధి అనేది కాగితాలకే పరిమితం కాకూడదని నడిగుడి శ్రీకాళహస్తి రైల్వే లైన్ కోసం, సంగం బ్యారేజీ సాధన కోసం ప్రజల అడుగుల్లో అడుగు వేసి జనసేన పార్టీ తరఫున శ్రేణులను ముందుండి నడిపించి పోరాడారు. అంతేనా, స్థానిక యువతకు ఉపాధి దూరమవ్వకూడదని ప్లైవుడ్ ఫ్యాక్టరీ వంటివి నియోజకవర్గానికి దక్కి కూడా రాకుండా తరలిపోతుంటే తరలించడానికి వీల్లేదు అంటూ అప్పటి వైసీపీ ప్రభుత్వాన్ని నిలదీసి నిలిపిన ధైర్యం ఆయనది. అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే తత్వం కాదాయనది. ఆత్మకూరు సహజ సంపదను ఇసుక మాఫియా దోచుకుంటుంటే జనసేన పార్టీ క్యాడర్ మొత్తాన్ని ఏకం చేసి అడ్డుకున్నారు. ఆ క్రమంలో పోలీసులతో ఘర్షణలు జరిగిన, అక్రమ కేసులు బనాయించినా వెనక్కి తగ్గలేదు. జైలుగోడలు తమ మనోధైర్యాన్ని బంధించలేవుమంటూ సాటి నాయకుల్లో, కార్యకర్తల్లో ధైర్యం నింపిన నాయకుడాయన. ప్రశ్నించే గొంతుకను నొక్కేయాలని చూసి దువ్వూరులో వైసీపీ మూక దాడి చేసిన ఆయనలోని పోరాటపటిమ చెక్కుచెదరలేదు.
దెబ్బ తగిలే కుడ్డి రాటుదేలిన వ్యక్తిత్వమాయనది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఒక్క పిలుపునిస్తే చాలు, అది జనవాణి అయినా, కౌలు రైతు భరోసా అయినా, జనసేన పార్టీ చెప్పే ప్రతి కార్యక్రమాన్ని నియోజకవర్గంలో తూచా తప్పకుండా అమలు చేసిన నిజమైన జనసైనికుడాయనడా. అభివృద్ధి కోసం ఆరాటం, అక్రమాలపై పోరాటం, ఆత్మకూరు రాజకీయ ముఖచిత్రం. జనసేన పార్టీ ఇన్ఛార్జ్ నలిశెట్టి శ్రీధర్ ఈరోజు మనతో 123 ఇంటర్వ్యూలో మన ముందున్నారు. నమస్తే అన్న. నమస్తే. జనసేన పార్టీ ఆత్మకూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్గా మీరు పనిచేస్తున్నారు. జనసేన పార్టీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు? 2019 అక్టోబర్ 24 జనసేన పార్టీ ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ గారు అపాయింట్మెంట్ లెటర్ ఇచ్చారు. 2019 అక్టోబర్ 24. 2014లో జనసేన పార్టీ పెట్టారు. మీరు 2019 అంటున్నారు. 2019 అంటే ఆ రోజుకి జనసేన పార్టీ చిత్తుగా ఓడిపోయి ఉంది. అంటే రాష్ట్రంలో 175 నియోజకవర్గాలు ఆ రోజు పొత్తులో భాగంగా కొన్ని పార్టీలతో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేయడం జరిగింది. సాక్షాత్తు ఈరోజు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు 2 నియోజకవర్గాలు, అటు గాజువాక్ కానీ భీమవరం కానీ ఆ రోజు పోటీ చేసి ఆయన కూడా ఓడిపోవడం జరిగింది. అటువంటి మూమెంట్లో పైగా ఆ రోజు అధికారంలోకి వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 151 సీట్లతో చాలా బలంగా ఉంటూ, ప్లస్ ఎవరు కూడా నోరు తెరిచి మాట్లాడేటువంటి పరిస్థితులు లేనటువంటి సమయంలో మీరు చేరానని చెప్తున్నారు 2019 అక్టోబర్లో. అసలు ఆ ధైర్యం ఏంది? అంటే ఎట్లా మీరు 2019 అక్టోబర్లో చేరాల్సిన అవసరం ఏమొచ్చింది మీకు ఆ రోజు? యాక్చువల్గా నేను మెగాస్టార్ చిరంజీవి గారి వీరాభిమాని. ఎంత వీరాభిమాని అంటే చిరంజీవి గారితో ఫోటో దిగిన కోసం ఆ రోజు బ్లడ్ బ్యాంకు పెట్టిన కొత్తల్లో పంజాగుట్ట హిందీ నగర్లో ఆఫీస్ ఉండేది. బ్లడ్ బ్యాంకు అక్కడే బ్లడ్ కలెక్ట్ చేసేవాళ్ళు. స్వామినాయుడు గారు అంతకుముందు నాకు పరిచయం, దాని అధ్యక్షుడు స్వామినాయుడు గారు. స్వామినాయుడు గారిని కలిసి ఈ విధంగా బాస్తో ఫోటో కావాలి, ఇది నాకు లైఫ్ అంబిషను, నాకైతే ఖచ్చితంగా ఫోటో కావాలను. అంతకుముందు అయితే ఇచ్చేవాళ్ళు బాసు. ఇప్పుడు బ్లడ్ డొనేషన్ ప్రమోషన్లో భాగంగా ఎవరైతే కంటిన్యూగా 3 సార్లు ఇస్తారో ఒక్కో టైం ఒక స్లిప్ ఇస్తారు. ఆ 3 స్లిప్పులు తీసుకొచ్చిన మాత్రం అక్కడ ఫోటో షూట్ అవకాశం ఉంటుంది అని చెప్పారు. ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి ఆత్మ గురించి హైదరాబాద్ వెళ్ళేవాడిని. 3 మంత్స్కి ఇచ్చాను. ఈ విధంగా 3 సార్లు తీసుకొని మెగాస్టార్ అదే చిరంజీవి గారితో ఫోటో దిగడం జరిగింది. ఆ ఫోటో కోసంగా అంత తప్పన పడ్డారు. ఆ మెగా ఫ్యామిలీ అంటే అంత అభిమానం. తర్వాత మీన్ వైలు ఆయన ప్రజారాజ్యం పార్టీ పెట్టారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. మా ఆత్మూరు కాసేసి నాకు కలిసి వచ్చిన అంశం ఏంటంటే, అప్పుడు బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారని ఆ రోజు ప్రజారాజ్యం పార్టీకి సంబంధించి జిల్లా అధ్యక్షుడిగా ఆయన వ్యవహరించారు. మీరు 2008 ప్రజారాజ్యం పార్టీ అని చెప్తున్నారంటే మీరు మెగా ఫ్యామిలీ సంబంధించినటువంటి ఫ్యాన్స్లో క్రియాశీలకంగా పనిచేస్తానని కూడా చెప్తున్నారు. అంటే 2008 ప్రజారాజ్యం పార్టీ ప్రారంభానికి ముందు జరిగినటువంటి వారధి కార్యక్రమాలు కావచ్చు, వీటన్నిటిలో కూడా ప్రతి దాంట్లో పార్టిసిపేట్ చేశాను. పార్టిసిపేట్ చేశాను. ఆ టైంలో దాసరామ గారు కావచ్చు, తాతంశ్రీ నాగేంద్ర గారు కావచ్చు, కుట్టె వెంకటేశ్వర గారు కావచ్చు, ఇదంతా అప్పుడు పార్టీ పరంగా పరిచయం, పార్టీ ప్లస్ ఫ్యాన్స్ పరంగా బాగా పరిచయం. కానీ ఫ్యానిజం వేరు, పొలిటికల్ సిస్టమ్ వేరు కదా. మీరు పొలిటికల్ సిస్టమ్గా ఆకర్షితులయ్యారు. ఆ రోజు వచ్చి పార్టీలో పనిచేశానని చెప్తున్నారు. తిరుగులేని వెండి తెర మీద తిరుగులేని హీరో మెగాస్టార్ గారు పార్టీ పెట్టారు. ఈ పార్టీలో కూడా తిరుగు లేకుండా ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో రాజకీయాల్లో కూడా సక్సెస్ సాధిస్తారని చెప్పి ఆశించడం జరిగింది. ఆశించాము. అదే స్థాయిలో మెగాస్టార్ చిరంజీవి గారి క్యాంపెయిన్ కానీ అన్నీ చాలా బాగా జరిగాయి. దాంతో మేము చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ కూడా చేసాం. కానీ దురదృష్టవశాత్తు కొన్ని కారణాల వల్ల ఈ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో మెర్చేయడం జరిగింది. ఓకే. దాన్ని నేను జీర్ణించుకోలేకపోయా. ఎందుకు ఏ విధంగా అంటే, నా సొంత ఆస్తిని పోగొట్టుకున్నట్టు, నేను పర్సనల్గా ఒక లైఫ్లో ఫెయిల్ అయినట్టు, నాకు దాన్ని జీర్ణించుకొని ఆ డిజాస్టర్ ఆలోచనల నుంచి బయటపడేదా నాకు 6 నెలలు టైం పట్టింది. 6 నెలల దాకా నిజంగానే మీరు సొంత ఆస్తి కోల్పోయారేమన్నా ఆయన ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసినందువల్ల? సొంత ఆస్తి కోల్పోలాగా అంటే వాస్తవంగా అప్పుడు ఏదో కొద్ది గొప్ప నా చేతనంత వరకు నేను ఫైనాన్షియల్గా ఆ ప్రచారంలో అట్లా చేశాను. కానీ అప్పటికి నేను వెల్ సెటిల్డ్. అంటే నేను ఖర్చు పెట్టిన దానికి అసలు ఇది లేదు. సింగిల్ ఎంపీ
నేను డబ్బులు పోయిందని బాధపడలేదు. వెండితెర మీద తిరుగులేని స్టార్గా ఉన్న మెగాస్టార్ గారు ఎన్టీ రామారావు గారి తర్వాత ఆ స్థాయిలో రాజకీయాలు సక్సెస్ సాధిస్తారని హెవీగా ఎక్స్పెక్ట్ చేశాను. ఆ ఎక్స్పెక్టేషన్ ఫెయిల్ అయింది. కొన్ని కారణాల వల్ల ఆయనకి రాజకీయాలు, ఎందుకంటే ఆయన మృదు స్వభావి, ఈ రాజకీయాలను డైజెస్ట్ చేసుకోలేక ఆయన విలీనం చేయడం జరిగింది. ఆయన మనం ఏం తప్పటాల్సిన అవసరం లేదు. కాకపోతే పర్సనల్గా నేను విపరీతంగా బాధపడ్డాను. అదేలే. నేను పర్సనల్గా ఫెయిల్ అయినట్టు బాధపడ్డాను. అదే 2014లో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టినప్పుడు మేబీ ఇది రీజన్ అయి ఉండొచ్చు. ఖచ్చితంగా 2014లో పార్టీ పెట్టారు, కానీ ఎలక్షన్లు ఎక్కడ పార్టిసిపేట్ చేసినా ముందు రాల. సో ఒక జన సైనికుడిగా, లేకపోతే జనసేన పార్టీ కార్యకర్తగా యాక్టివ్గా ఉండే అవసరం కూడా ఆ రోజు కనిపించట్ల. దట్టు ప్రజారాజ్యం ఓ డిజాస్టర్ నుంచి కోలుకొని నాకు చాలా టైం పట్టింది. ఓకే. ప్రజారాజ్యం డిజాస్టర్ కోలుకోవాలి. చూద్దాం అసలు ఏం జరుగుతుందో చూద్దాం. ప్లస్ ఇప్పుడు మనం యాక్టివ్ అయ్యేదానికి ఇక్కడ ఎవరు కంటెస్టెంట్ లేరు, పార్టీ తరఫున కంటెస్టెంట్ లేరు. చూద్దాం అని చెప్పి ప్రతి పాయింట్ని నేను గమనిస్తూ వచ్చాను. నాకు ఎప్పుడైతే బలంగా నేను ఇదేనంటే 2019లో కంటెస్ట్ చేశారు. కంటెస్ట్ చేసిన తర్వాత 2 చోట్ల ఓడిపోయారు. అవును. ఉన్న ఒకే ఒక ఎమ్మెల్యే వైసీపీకి వెళ్ళిపోయాడు. అవును. అప్పుడు కూడా మామూలుగా ఇంకెవరన్నా అయితే ఒక రాజకీయ పార్టీ పెట్టిన వాళ్ళు 2 చోట్ల ఓడిపోయిన తర్వాత, ఉన్న ఒక ఎమ్మెల్యే బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఎవరైనా క్లోజ్ చేసుకుంటారు. అవును. కానీ ఒక డిజాస్టర్ మూమెంట్లో పవన్ కళ్యాణ్ గారు చాలా బలంగా నిలబడ్డారు. చాలా బలంగా నిలబడ్డమే కాకుండా జన సైనికులంతా సమీకరించి ఆ టైంలోనే ఒక ఇసుక విషయం మీద వైజాగ్లో ఒక లాంగ్ మార్చ్. అవును. ఆ రోజు తెలుగుదేశం పార్టీ కంటే కూడా ముందు జనసేన పార్టీయే వైసీపీ ఆ రోజు వైసీపీ గవర్నమెంట్ మీద వ్యతిరేకంగా పోరాడాడు. సో అసలు ఈ టైంలో ఖచ్చితంగా జనసేనానికి అండగా మనం నిలబడకపోతే ఇంకా వేస్ట్. దట్టు నాకు ఇంకో దాని బలమైన రీజన్ ఏంటంటే, మా ఆత్మకూరులో చీర్ల చిన్నారెడ్డిని కంటెస్ట్ చేశాడు. అవును. అదే చీర్ల చిన్నారెడ్డి అంటే గుర్తొచ్చింది. ఆత్మకూరు కంటెస్టెంట్ విషయంలో కూడా ఏదో ఇష్యూస్ జరిగాయి 2019లో. ఆ రోజు బీఎస్పీతో పొత్తులో కూడా ఉండి వాళ్ళు నామినేషన్ వేసి, వీళ్ళు నామినేషన్ వేసి, కానీ ఆయన పోటీ చేసి ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన తర్వాత రోజు నుంచి కూడా ఎవరికీ కనిపించింది లేదు. ఎలక్షన్ రిజల్ట్ వచ్చిన పక్క నుంచి పూర్తిగా జంపు. తర్వాత ఒక వారంలో వైసీపీ జాయిన్ అయిపోయాడు. ఆయన పరిస్థితి అనే కాదులే, రాష్ట్రంలో చాలా వరకు అంటే జనసేనకి సంబంధించిన పోటీ చేసిన వాళ్ళు కావచ్చు, ఆఖరికి ఈ రోజు అధికారంలో ఉండేటువంటి ఈ జనసేన తెలుగుదేశంలో ఉండేటటువంటి ఆ రోజు తెలుగుదేశం పార్టీలో ఉండే వాళ్ళు కూడా కావచ్చు, అక్కడ వచ్చిన వేవ్ జగన్కి 151 వచ్చాయి. మనం ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటామో, మనకి రాబోయే రోజులు ఎలా ఉంటాయని ఇదితో చాలా మంది జంప్ అయిపోయారు. అదే నేను అనేది, అలాంటి జంప్ అయిపోయే టైంలో మీరు పార్టీలో చేరారు. నాకు ఇదే ఆశ్చర్యంగా అనిపించింది. అరే మీకంటూ కొన్ని కుటుంబ వ్యాపారాలు ఉండొచ్చు, లేదా వ్యక్తిగతంగా ఖచ్చితంగా ఇబ్బంది పడవచ్చు. అటు రాజకీయంగా కావచ్చు, అటు వ్యక్తిగతంగా కావచ్చు, వ్యాపారపరంగా కావచ్చు, ఇబ్బంది పెట్టేటటువంటి మనం చూసాం కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరిగాయి. ఇలాంటి ఇబ్బందులు జరుగుతాయని కూడా మీరు పార్టీలో చేరారు. పైగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల సిస్టమ్ కూడా ఆ రోజుకి చాలా తక్కువ, లిమిటెడ్. మరి అటువంటి సిస్టంలోకి మీరు ఎంటర్ అయ్యి కార్యకర్తల నుంచి సహకారం మీకు బాగా లభించిందా? కార్యకర్తలతో మీరు ఎలా ప్రయాణం చేశారు ఆ రోజు? కార్యకర్తలు ప్రతి ఒక్కరు వాళ్ళ సొంత, వాస్తవంగా మా కార్యకర్తల్ని, జనసేన కార్యకర్తలు ఎందుకు మెచ్చుకోవాలంటే, వాళ్ళు ఎవరు సొంత అజెండా ఉండదు. పవన్ కళ్యాణ్ గారి అజెండానే వాళ్ళ అజెండా. పవన్ కళ్యాణ్ గారు యుద్ధానికి సై అంటే సై అనేంత తత్వం. కాకపోతే వాళ్ళని లీడ్ చేసే ఒక లోకల్ నాయకత్వం ఒకటి కావాలి. ఈ లోకల్ నాయకత్వాన్ని స్వీకరించని నేను సిద్ధపడ్డా. కానీ తీసుకునేటప్పుడు మా ఫ్రెండ్స్ కానీ, తర్వాత బంధువులు కానీ చాలామంది వార్న్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది, మీరు చాలా ఇబ్బంది పడతారు, నీకు వ్యాపారాలు ఉన్నాయి, వ్యాపార పరంగా ఇబ్బంది పడతావు. ప్లస్ ఒక పార్టీని కాన్స్టిట్యూన్సీ లెవెల్లో రన్ చేయాలంటే ప్రతి నెల ఒక 3-4 లక్షల రూపాయలతో ఖర్చుతో కూడుకున్న విషయం. ఇదంతా నువ్వు మీట్ చేయాలా, నీకు అవసరం అని చెప్పి అడిగారు. మెగా ఫ్యామిలీ మీద ఉన్న అభిమానంతో ఈ ఖర్చు కానీ,
లేకపోతే ప్రభుత్వం నుంచి వచ్చే ఇబ్బందులు మీరు 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 ఖర్చు అంటే నాకు ఒకటి అనిపిస్తూ ఉంది. అదే శ్రీధర్ గారు, నేను అనేది ఏంటంటే ఇప్పుడు నియోజకవర్గ స్థాయిలో రాజకీయం చేయడం అంత ఈజీ కాదు. ఖచ్చితంగా కార్యకర్తలు కొంతమంది అలగుతుంటారు, వాళ్ళని సముదాయించుకోవాలా. తర్వాత ఏదైనా కార్యక్రమం చేయాలంటే డబ్బుతో కూడినటువంటి వ్యవహారం. నాకు తెలిసి మీరు ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో జిల్లా వ్యాప్తంగా చర్చించుకునే విధంగా చుక్కల భూముల గురించి గట్టి పోరాటం చేశారు. అదేవిధంగా ఇసుకకు సంబంధించి పోలీసులతో ఒక వీడియో చూశాను నేను. ఆయన ఎస్ఐతో డి అంటే డి అన్నట్టుగా ముందుకెళ్ళి మాట్లాడుతూ ఉన్నారు ఆనాడు. అదేవిధంగా ఒకరోజు హైవే మొత్తాన్ని దిగ్బంధనం చేసేసి అది డిస్ట్రిక్ట్ మొత్తం డిస్కషన్ టాపిక్ అయ్యేటట్లుగా చేశారు. ఇట్లా అనేక కార్యక్రమాలను మీరు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ వస్తున్నారని చూశాను. కానీ ఇదంతా చాలా వరకు డబ్బుతో కూడుకున్నటువంటి అంశం. ప్లస్ జనసేన పార్టీలో ఉండే సిస్టమ్ నాకు తెలిసినంత వరకు అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, ఆయన నేచర్ ఏంటంటే ఆయన తిండు ఇంకొకరిని తిననివ్వడు. ఒక గిరి గీసుకొని ఉంటాడు. నా పార్టీకి సంబంధించి నాతో పనిచేసే వ్యక్తులు ఎలా ఉండాలి అంటే ఒక సిస్టమ్, ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఆయన డెవలప్ చేసేస్తున్నాడు. ఎవరన్నా దేంట్లోనే ఇన్వాల్వ్ అయ్యారంటే, ఏదైనా ఒక సెటిల్మెంట్లో ఇన్వాల్వ్ అయ్యారా, లేదు ఎవరికైనా లబ్ధి చేకూర్చేటట్టు ఎవరితోనో కొలాబరేట్ చేస్తున్నారా అనేటటువంటిది. జనరల్గా సాధారణంగా రాజకీయ పార్టీల్లో అది సాంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి అనేక రాజకీయ పార్టీలు ఏంటంటే ఎవరైనా ఒక లీడర్ మండల స్థాయిలోనే, నేను నియోజకవర్గ స్థాయి కూడా మండల స్థాయిలోనే ఒక ఉన్నటువంటి సిస్టమ్తో ఒక ర్యాపో ఏర్పరచుకొని ఏదో ఒకటి ఒక చిన్న చిన్న సెటిల్మెంట్ చేయడమో, లేదా ఎవరికైనా లబ్ధి చేకూర్చుండదు, దాంట్లో ఏదన్నా 4 రూపాయల ఆదాయం చూసుకున్నా ఇది సాధారణంగా జరిగేటటువంటిది. నేను జనసేనలో అయితే ఇటువంటి సిస్టమ్ చూడలే. చాలా వరకు నాయకులు కూడా ఎందుకు దీంట్లో డబ్బుల పరంగా ఎదగలేకపోతున్నారు అనేది ఇది ఒక రీజన్. ఎందుకంటే ఆయనే ఒక గిరి గీసేస్తున్నాడు. నా పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే ఉండండి, లేదంటే పోతే పోండి. చాలాసార్లు చెప్పాడు, మీటింగ్లో కూడా మాట్లాడతా, మీరు ఉంటే ఉండండి, లేదంటే పోతే పోండి. దాంట్లో మీనింగ్ ఏంటంటే మీరు నా సిస్టమ్ తగినట్లుగా నీట్గా నేను ఏదైతే పాలిటిక్స్ చేయాలనుకుంటున్నానో దీని ప్రకారం ఇది చేసే పని అయితే ఉండండి. మీరు ఈ సెటిల్మెంట్లో దందాలు ఇట్లాంటివి చేస్తూ మీరు డబ్బులు సంపాదించుకుంటూ నా పార్టీలో ఉండాలి అంటే అది కుదరదు అన్నట్టుగా ఒక సిస్టమ్ నేను గమనించా. పాపం మీరు తీసి డబ్బులు ఖర్చు పెడతానే ఉంటారు, రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు. అసలు ఎలా పాజిబుల్ అంటే మీరు ఆదాయ వనరులు లేకుండా ఏ రకంగా ఇన్ని రోజులు నెట్టుకుంటా వస్తున్నారు పార్టీకి సంబంధించి? ఫస్ట్ ప్రజారాజ్యం విలీనం చేసిన బాధపడ్డాను. జనసేన పార్టీ ఏ కేసుతో అయితే ఒక ఫెయిల్యూర్ని సక్సెస్ కావాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు పెట్టారు, అదే కేసుతో పవన్ కళ్యాణ్ గారికి అండగా నిలబడాలా, జనసేన పార్టీ కోసం కష్టపడాలని చెప్పి డిసైడ్ అయ్యాను. ఈ క్రమంలో ఆల్రెడీ నేను వెల్ సెటిల్డ్. నెలకు ఒక 3-4 లక్షల రూపాయలు పార్టీ కోసం ఖర్చు పెట్టేదానికి సిద్ధపడే వచ్చాను. ప్లస్ మాకున్న క్యాడర్ మొత్తం ఎట్టడి క్యాడర్ అంటే 25 ఏళ్ళు 30 ఏళ్ళు, మాలో సీనియర్ అంటే 35 ఏళ్ళు ఉంటాడు. ఓకే, వీళ్ళంతా ఏంటంటే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడేవాళ్ళు. వాళ్ళకి ఎక్కడ కష్టం తాగలని, ఇలా వాళ్ళు స్టార్టింగ్ ఎక్కడైతే బయలుదేరుతారో కార్యక్రమం చేయాలంటే వాళ్ళు బయలుదేరే కాడి నుంచి మళ్ళీ వెళ్ళేదాకా మంచి చెడ్డ చూసుకున్నా, మంచి భోజనం పెట్టించి మంచి ఇచ్చేసి చేశాను. కాబట్టి దాదాపు 2019 నుంచి 24 దాకా వైసీపీ గవర్నమెంట్ మీద అలుపెరగకుండా పోరాటం చేయగలిగాం. ఎందుకంటే ఈ పోరాటంలో జన సైనికులందరూ సమిష్టి కృషి ఉంది. ప్రతి ఒక్క జన సైనికుడు సై అంటే సై అన్నాడు, డి అంటే డి అన్నాడు. కాబట్టి జన సైనికులకి కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్టు, వాళ్ళకి ఫైనాన్షియల్గా ఎటువంటి ఇబ్బంది లేకుండా నేను చూసుకోగలిగాను. అవంతా నేను మీట్ చేయగలిగాను. కాబట్టి 5 ఏళ్ళు నేను సక్సెస్ఫుల్గా రన్ చేయగలిగాను. రెండోది మోరోవరు ముందే చెప్పా, ఒక కసితో వచ్చాను. పవన్ కళ్యాణ్ గారు ఏ కసితో వచ్చి అదే కసితో వచ్చాను. ఏదో 4 రూపాయలు సంపాదించుకుందామను, లేకపోతే ఇంకోటి కాదు. ఎట్ ఎనీ కాస్ట్ పవన్ కళ్యాణ్ గారు సీఎంగా చూడాలా, దానికి నేనేం చేయాలా? ఆ కసి ఇంకాస్త నాకు ఎక్కడ ఎక్కువైందంటే చిన్న ఆత్మకులు పోటీ చేశాడు. పోటీ చేసిన 3 రోజు 4 రోజు వైసీపీ జాయిన్ అయిపోయాడు. బాధ వేసింది. మరి ఈ విధంగా మెగా ఫ్యామిలీని అందరూ ఈ విధంగా మోసం చేసి వెళ్ళిపోతున్నారు. ఆ బాధలో వచ్చి నాకు కసి వచ్చింది.
ఎవడు రావడం ఎందుకు, వాడు దమ్కి వెళ్ళిపోవడం ఎందుకు, ఆ పని నేను ఎందుకు చేయకూడదు, ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు నేను ఎందుకు తీసుకోకూడదు, ఆ ఖర్చును ఎందుకు పెట్టుకోకూడదు, ఆ కష్టం నేను ఎందుకు పడకూడదు అని చెప్పి నా ప్రయత్నాలు నేను మొదలుపెట్టాను. ప్రయత్నాలు మొదలుపెట్టిన 1 నెల 1.5 నెలకే నా పాత ట్రాకు రికార్డు బాస్ దగ్గర ఉంది. బాసు 2019 అక్టోబర్ 24 నాకు అపాయింట్మెంట్ ఇచ్చారు. నేను ఒక వీడియో చూసా. మీరు మీరు మీకు సంబంధించిన కార్యకర్తలు అందరూ రోడ్డు మీద కూడా పడిపోయి పెద్ద గందరగోళం జరుగుతుంది. పోలీసు వాళ్ళు వచ్చి ఈడ్చేయాలని చూస్తున్నారు, మీరు వాళ్ళని తీవ్రంగా అడ్డుకుంటా. ఏంది అది అసలు ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ అది కొంచెం చెప్తారా? ఆ రోజు ఏంటంటే యాక్చువల్గా బేసిక్గా ఆత్మూరు కాన్స్టిట్యున్సీ వ్యవసాయం మీద ఆధారపడే కాన్స్టిట్యున్సీ. ఆత్మూరు ఆ కాన్స్టిట్యున్సీ ప్రజలకి మెయిన్ ఆదాయ వనరు, 190 మందికి ఆదాయ వనరు వ్యవసాయం. వ్యవసాయం ద్వారా వచ్చే ఇది. ఈ పార్టీలో చేరిన తర్వాత ప్రజారాజ్యాంగం నుంచి నేను అసలు ఏంటి, ఆత్మకూరు ఉన్న సమస్యలు ఏంటి, ఆత్మకూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజల సమస్యలు ఏంటి అని వాటి మీద దృష్టి పెట్టా. నాకు అప్పట్లో దృష్టికి వచ్చిందని చుక్కల భూముల సమస్య. ఈ చుక్కల భూముల సమస్య స్టార్టింగ్లో చూశాను, చాలా చిన్నది అనిపించింది నాకు. తీరా దాని డెప్త్కి పోయే కొంది ఇది ఆత్మకూరు నియోజకవర్గ సమస్య కాదు, రాష్ట్రంలో 8 జిల్లాలకు సంబంధించిన 18 లక్షల ఎకరాలకు చెందిన రైతుల సమస్య అని చెప్పి నాకు అర్థమైంది. అర్థం కాగానే ఇది చాలా మేజర్, ఇది నేను ఒక్కడే దీన్ని ఢీకొట్టలేను, సో బాస్ దృష్టికి తీసుకెళ్దాం, ఈ సమస్య మొత్తం డేటా గ్యాదర్ చేసి బాస్ దృష్టికి తీసుకెళ్ళా. పవన్ కళ్యాణ్ గారికి ఒక 2 సార్లు మెమరాండం ఇచ్చాము, నాదెళ్ల మనోహర్ గారికి చెప్పాము, తర్వాత హరిప్రసాద్ గారికి చెప్పాము, తర్వాత శివశంకర్ గారికి చెప్పాము, బొత్స సత్య గారికి చెప్పాను, మొత్తం అంతా డీటెయిల్గా నాగబాబు గారికి చెప్పాము, అందరికి చెప్పాము. ఈ మీన్ వైల్ పార్టీలు లేని లోక్సత్తా పార్టీ జయప్రకాష్ నారాయణ కూడా కలిసాం. ఓకే, కలిసి అసలు ఎట్లా చేస్తే బాగుంటుందో సలహా కోసం. కానీ వీళ్ళందరిలో నాకు ఇన్స్పైరింగ్ సలహా ఇచ్చింది ఎవరంటే శివశంకర్ గారు. ఓకే, శివశంకర్ గారు ఏమన్నారంటే, సమస్య పెద్దది, మీ కాన్స్టిట్యున్సీలో ఉంది, నాయకులు చుట్టూ తిరగాల్సిన అవసరం ఒకలే, నీ కాన్స్టిట్యున్సీ ఉంది కదా, ప్రతి పల్లెకి వెళ్ళు, నీకు ఆ డేటా ఉందన్నావు, ప్రతి పల్లెకి వెళ్ళు, రైతులతో మీటింగ్ పెట్టు, రైతుల్ని ముందు నీ వాళ్ళ జరిగిన నష్టాన్ని ఏ విధంగా దాన్ని ఫేస్ చేయాలి రైతు తెలియదు, నేను అండగా ఉంటానని చెప్పి రైతుకి భరోసా అయ్యి. అంటే 92 గ్రామాలు తిరిగా, 92 గ్రామాలు తిరిగి రైతులతో మమేకమయ్యి, రైతులతో నేను 23 రోజులు రిలే నిరాహార దీక్ష చేశాను. ఓకే, రిలే నిరాహార దీక్ష చేసిన తర్వాత ఆర్డీఓ గారు వచ్చి, ఈ మీ సమస్య ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం, ఇది ఒక సమస్య కాదు, మీరు ఎన్ని రోజులు కూర్చున్నా ఇబ్బంది అవుద్ది, ఒక రోజుతో జరిగేది కాదు కదా, ప్రభుత్వం దృష్టి తీసుకెళ్తాం అన్నారు. అది తీసుకెళ్ళాం. మళ్ళీ కొన్ని రోజులు వెయిట్ చేసాం, ఫలితం జరగల. తర్వాత రైతులందరినీ గ్యాదర్ చేసి ఆత్మకూరు దగ్గరే ఆంజనేయ స్వామి గుడి హైవే ఉంది, హైవే దగ్గర దాదాపు ఒక 500 మంది రైతులు, జనసేన అంతా 500 మంది కలిసి హైవే బ్లాక్ చేశాం. ఓకే, ఆ హైవే బ్లాక్ చేసిన సందర్భంలో పోలీసుకి మాకు జరిగిన ఘర్షణ మీరు చెప్పేది. ఓకే, ఓకే, హైవే బ్లాక్ చేశారు. ఈ ఇన్సిడెంట్ నాకైతే ఐడియా ఉంది, ఎందుకంటే అది ఆ రోజు డిస్ట్రిక్ట్ వ్యాప్తంగా డిస్కషన్లోకి వెళ్ళింది. బట్ ఆ రోజు లాగేసింది నేను విజువల్స్ చూసి ఇది ఏ సందర్భంలో అని చెప్పేసి అనిపించింది. యాక్చువల్గా కింద ఎందుకు పడుకోవాల్సి వచ్చిందంటే, అందరిని చెరగొట్టేసి బస్సులు పంపేమన్నారు. సరే బస్సు పంపిస్తే నా మీద పంపిణీ రోడ్డుకి అడ్డంగా మరుకున్నాం. ఓకే, సరే, గతంలో జరిగినటువంటి పోరాటాలు వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇంకొక అంశం ఏంటంటే 2024 ఎలక్షన్స్లో కూటమిలో భాగంగా పొత్తులో పోటీ చేశారు పవన్ కళ్యాణ్ గారు కానీ అందరూ. ఆ సందర్భంలో ఆత్మకూరు నియోజకవర్గంలో మీరు పోటీ చేయలేకపోయారు. దీనికి సంబంధించి మీకు ఏమన్నా అసంతృప్తి అని చెప్పారు అంతేనా? అదే, ఏం లేదు, అసంతృప్తి ఏం లేదు. కాకపోతే ఒక చిన్న బాధ కూడా ఏంటంటే, నేను 2019 నుంచి 2024 దాకా ఒక రాక్షసమైన ప్రభుత్వం, రాక్షస ప్రవృత్తి గల ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అండి. దట్టు మాకు మేకపాటి గౌతమ్ రెడ్డి గారు పవర్ఫుల్ మినిస్టర్, ఆయన మధ్యలోనే చనిపోవడం జరిగింది, ఇతర గారు ఇచ్చారు. ఏది ఏమైనప్పటికీ ఒక రాక్షస ప్రవృత్తి గల ప్రభుత్వం అంది. ఏమి చేసినా అరెస్టులు, ముందస్తు అరెస్టులు, విపరీతమైన నిర్బంధాలు, పోలీసుల నుంచి బెదిరింపులు, దాడులు, నా మీద దాడులు కూడా జరిగాయి. మా కార్యకర్తలకు సంబంధించిన 4 ఎకరాల మామిడి చెట్టు నరికేయడం, వాటి మీద నేను యాజిటేషన్ చేయడం,
ప్రజల సమస్యలు అయితే ఆ చుక్కల భూములు అయితే చుక్కల భూముల సమస్య మీద నేను గర్వంగా చెప్పుకోగలిగింది ఏంటంటే చుక్కల భూముల సమస్యలో 8 జిల్లాలకు సంబంధించిన 18 లక్షల ఎకరాలకు సంబంధించిన సమస్య అయినప్పటికీ ఒక ఆత్మకూరులో మాత్రం యాజ్ స్టేషన్స్ జరిగాయి. ఆ యాజ్ స్టేషన్స్ 4 సంవత్సరాలు మేము కంటిన్యూస్గా ఫేస్డ్ మేనర్ చేసాం. అవును. నాకు చెప్పినట్టు 23 రోజులు రిలే దీక్ష చేసాం. 3 సార్లు 100 కిలోమీటర్ల చొప్పున రైతులతో కలిసి పాదయాత్ర చేసి నెల్లూరు కలెక్టర్ గారికి ఇచ్చాం. తర్వాత దాదాపు 10-11 సార్లు హైవే బ్లాక్ చేసాం. ఇంకా చిన్న చిన్న దండాలు చెప్పలేదు. టోటల్గా మేము ఇక్కడ ఏం సాధించగలిగామంటే ఈ సమస్య ప్రభుత్వం దృష్టిలోకి వెళ్ళింది, తీసుకెళ్ళగాలి. సో వాళ్ళు ఏం చేశారు, దీన్ని మేము ఆలోచించాల, మేము రైతుల సమస్యని సాల్వ్ చేయాలని మేము ఆలోచించాం. వాళ్ళు ఓటింగ్ దృష్టి ఆలోచించారు. ఓటింగ్ దృష్టి ఆలోచించి కరెక్ట్గా 2023 ఎలక్షన్లకు ముందు సంవత్సరం 2023లో ఈ చుక్కల భూముల సమస్యకి ఒక పార్షియల్ పరిష్కారం, మొత్తం పరిష్కారం కాదు, పార్షియల్ పరిష్కారం. ఈ పార్షియల్ పరిష్కారంతోనే ఒక ఆత్మూరు కాన్స్టిట్యున్సీలో 9,000 మంది రైతులకు లబ్ధి జరిగింది. 9,000 మంది. వాళ్ళు వైసీపీ వాళ్ళు చెప్పినట్టు ఓటర్ లెక్క వేసుకుంటే 9 × 4 36,000 మంది ఓటర్లకు లబ్ధి జరిగింది. ఓకే. మాకు బేసిక్గా నేను ఇంకోటి మాకు ఆనవ సంజీవుడు ఎత్తిపోతల పథకం, అవును, అది అంతకుముందు స్టార్ట్ చేశారు, ఆపేశారు. అది మళ్ళీ మొదలు పెట్టాలని పోరాటం చేశాం. ప్రజా సమస్యల మీదనే నడికుడి శ్రీకాళహస్తి మీద పోరాటం చేశాం. తర్వాత మాకు సెంచురీ ఫ్యాక్టరీ అని గౌతమ్ రెడ్డి గారు అప్పుడు పరిశ్రమ శాఖ మంత్రిగా ఉన్నారు, అది ఆత్మకూరు శాంక్షన్ అయింది. ఆయన బతుకున్నప్పుడే దాన్ని తీసుకెళ్ళి బద్దెలు తరలించారు. జగన్మోహన్ రెడ్డి పట్టు గట్టిగా తొక్కి మాకు బద్దెలు కావాలని బద్దెలు పంపించేశారు. మా యువతకి ఉపాధి వచ్చే, మా కాన్స్టిట్యున్సీలో యువతకు ఉపాధి వచ్చే అవకాశం, ఏకైక అవకాశం ఇప్పుడు దాకా మేము వ్యవసాయం మీద బతుకుతున్నాం, దీన్ని తీసుకెళ్ళాలని చెప్పి మేము మినిస్టర్ క్యాన్వాయ్కి అడ్డంగా బ్లాక్ చేసాం. మినిస్టర్ క్యాన్వాయ్ని ఆపేసాం. ఓకే. హైవే సంఘంలో మినిస్టర్ క్యాన్వాయ్ వేస్తే క్యాన్వాయ్ అడ్డం మునుకున్నాం. మమ్మల్ని అందరూ తీసుకెళ్ళి లోపల వేసి ఒకరోజు అంతా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో గౌతమ్ రెడ్డి గారు కూడా చాలా స్పీడ్గా వెళ్తున్నారు, ఓకే, కొద్దిగా కంట్రోల్ అయితే బాగుంటుంది అన్నాడు. ఆయన ద్వారంలో ఆయన గవర్నమెంట్ మినిస్టర్, ఒక మినిస్టర్ క్యాన్వాయ్ అడ్డుకోవడం అంటే చిన్న విషయం కాదు. ఆయన దాన్ని సీరియస్ అయ్యి సరే ఫోన్ చేసి చెప్పారు, అన్నగారు మిమ్మల్ని మీరంటే నాకు చాలా గౌరవం, మీరు ఆత్మకూరు యువతకి ఒక మంచి చేయాలనే ఉద్దేశంతో ఒక సెంచరీ ఫ్లైవుడ్ పెట్టారు, మీ చేతుల్లో ఉందో మీ చేతుల్లో లేదు నాకు తెలియదు, అదైతే దాటి వెళ్ళిపోయింది. తర్వాత ప్రతి ఇష్యూ మీద ఆత్మకూరు మేలు జరిగే విధంగా మీరు చేసే ప్రయత్నాలు మీరు చేస్తూ ఉన్నారు, మీరంటే నా గౌరవం. నేను మాట్లాడేది మిమ్మల్ని కించపరుస్తాగా ఎక్కడ ఒక మాట మాట్లాడలేదు, ఎక్కడ ఒక మాట మాట్లాడను కూడా. కేవలం ప్రజా సమస్యలు ఒక ప్రతిపక్షంగా మా బాధ్యతగా ప్రభుత్వం దృష్టి తీసుకెళ్ళాలి అనే ఉద్దేశంతో మేము చేసే మా రైట్, అది మేము ప్రొటెస్ట్ చేయడం మా రైటు, ప్రజలకి అండగా నిలబడడం మా రైటు. కాబట్టి ఆ రైట్ ప్రకారం మేము చేసిన తప్పనిచ్చి మిమ్మల్ని కించపరుస్తాం మేము ఏం చేయలేదు, మీకు ఆపోజిట్గా మేము చేయలేదు, దయచేసి అర్థం చేసుకున్నా అంటే పాపం పెద్ద మస్తు అర్థం చేసుకున్నారు. ఓకే 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 అమ్మా ఓకే అన్నారు. అదే కాదు చాలా చేసాం. మాకు సంఘంలో రైతులు ధాన్యం గిట్టుబాటు తరలేదు, వచ్చిన ధాన్యాన్ని కూడా 3 నెలలు 4 నెలలకు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు వాళ్ళు. ఇప్పుడంటే 24 hours 40 hours డబ్బులు వస్తున్నాయి, ధాన్యం ప్రభుత్వం తీసుకొని వచ్చేది కాదు, గిట్టుబాటు ధర లేదు, ప్లస్ అది తీసుకున్న ధాన్యానికి త్వరలో డబ్బులు వచ్చేది కాదు. సంఘంలో హైవే మీద ఒడ్లు పోయేసి రైతులు ధర్నా చేశారు. మేమైతే అప్పుడు మేము పార్టిసిపేట్ చేయాలి. ధర్నా చేసిన వాళ్ళు ఎవరైతే ధర్నా చేశారు రైతులను అరెస్ట్ చేశారు, అరెస్ట్ చేసి వాళ్ళని కేసు పెట్టారు. ఓకే. ఏదో కేసు పెట్టడం తప్పని చెప్పి ప్రొటెస్ట్ చేసాం. ప్రొటెస్ట్ చేసి చాలా గట్టిగా ప్రొటెస్ట్ చేసాం. రైతుల విషయం తర్వాత సంఘం బ్యారేజీ అది పూర్తి కాకుండా ఆపేస్తే అది నానార్థ చేసాం. తర్వాత మీకు ఐడియా ఉంటుంది, పైన అన్నమయ్య డ్యామ్ కొట్టుకోపోయింది. అన్నమయ్య డ్యామ్ ఎందుకు కొట్టుకోపోయింది కూడా మీకు తెలుసు. 1,00,000 రూపాయలు గ్రీజ్ ఖర్చు పెట్టుంటే ఆ గేట్లకి గ్రీజ్ కనబట్టేస్తుంటే గేట్ పైకి లేసిండే ఫ్లడ్ వచ్చినప్పుడు. ఆ 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టలా, గేట్లు పైకి లేలా, డ్యామ్ కొట్టుకోపోయింది. ఆ డ్యామ్ కొట్టుకోపోవడంతో ఏం జరిగింది, కింద 10 సెకల ప్రాణాలు పోయాయి, కొన్ని వేల కోట్ల రూపాయలు నష్టం జరిగింది. ఆడితో అది ఆగల, ఆ వాటర్ అంతా వచ్చి సంవత్సరాల్లో పడింది. ఒక్కసారిగా ఉక్కిరి అయిపోయారు ఇంజనీర్లు, ఏం చేయాలి అర్థం కాక మొత్తం ఉన్న గేట్లన్నీ ఎత్తేసారు. దాదాపు 7-8 లక్షల క్యూసెక్ల వాటరు కిందకి వదలాల్సి వచ్చింది. ఈ కింద వదిలే క్రమంలో అంత హెవీ ఫ్లడ్ వస్తే కింద ఆఫ్రాన్ అంటారు. ఆఫ్రాన్ అంటే సోమశిల డ్యామ్ పటిష్టత కోసం బేస్ కంప్లీట్ కాంక్రీట్ స్ట్రక్చర్ ఒక 500 meters ఉంటుంది.
ఆ కాంక్రీట్ స్ట్రక్చర్ కొట్టుకోపోయింది, కంప్లీట్ స్ట్రక్చర్ కొట్టుకోపోయింది. తర్వాత పక్కన శివాలయం కొట్టుకోపోయింది, ఆలయం తుడిచిపెట్టుకుపోయింది. సరే, ఫ్లడ్లు ప్రకృతి సహజం. సోమశిల ఆభరణ అంటే గుర్తొచ్చింది. ఇప్పుడు కూడా దాని మీద రాజకీయం జరుగుతున్నట్టుంది. రీసెంట్గా కూడా కూడా జరుగుతూ ఉంది. ఇప్పుడు దౌర్భాగ్యం ఏంటంటే ఈ వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు తప్పిదం జరిగింది. అవును, 2021, 22 ఈ 2 సంవత్సరాల్లో వచ్చిన వరదలు పూర్తిగా డ్యామేజ్ అయింది అది. అవును. తర్వాత వాళ్ళు 2 3 ఏళ్ళు వాళ్ళు గవర్నమెంట్ ఉంది. ప్లస్ డ్యామ్ అనేది వాళ్ళు చిన్న తప్పిదం వల్ల అన్నమయ్య డ్యామ్ కొట్టుకోపోయింది. అవును, దీనికి కూడా అదే ప్రమాదం ఉంది. ఒక 100 కోట్లు ఖర్చు పెడితే ఆ ప్రమాదం నుంచి బయటపడే అవకాశం ఉంది. 100 కోట్లు దాన్ని ఖర్చు పెట్టలేకపోయారు. వాళ్ళ గవర్నమెంట్ ఉన్న రోజులు దాన్ని పట్టించుకోవాలి. దానికోసం దాదాపుగా 10-15 సార్లు మేము రిప్రజెంటేషన్స్ ఇవ్వడం కానీ, కలెక్టర్ గారికి కానీ, ఆర్డీఓ గారికి కానీ, ఇరిగేషన్ వాళ్ళకి కానీ, మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారి, ఆయన అనిల్ కుమార్ గారికి కానీ, వీళ్ళకి ఎంత రిప్రజెంటేషన్లు ఇచ్చాము, దాని మీద ధర్నాలు చేసాం. అయినా కానీ వాళ్ళకి చలనం లేదు. వాళ్ళ టైంలో వాళ్ళు చేయలే. ఈ టైం ఇప్పుడు ఏం చేశారు, సీఎం చంద్రబాబు నాయుడు గారు కుటుంబ ప్రభుత్వం తరఫున గెలిచిన సంవత్సరాలు వచ్చారు, మొత్తం చూశారు, కొంత ఫండింగ్ ఇచ్చారు, కొంత వర్క్ నడుస్తూ ఉంది. మళ్ళీ అంతలోకి మళ్ళీ మొన్న ఫ్లడ్ వచ్చింది, ఆ వర్క్ ఆగింది, మళ్ళీ స్టార్ట్ అవుతుంది. వచ్చి 2 years మళ్ళీ వర్క్ స్టార్ట్ అవుద్ది. అంటే ఇచ్చిన 100 కోట్లు శాంక్షన్ చేశారు, కొంత వరకు నడిచింది, అంతా ఒకసారి వెళ్ళలేదు కదా డ్యామేజ్ మొత్తం. ఇప్పుడు వీళ్ళేందంటే ఏదో మేము ధర్నా చేస్తే మళ్ళీ వీళ్ళు వేస్తున్నారు. ఆల్రెడీ శాంక్షన్ అయ్యి వర్క్ నడుస్తూ ఉంటే ఈ టైంలో వచ్చి మళ్ళీ వైసీపీ వాళ్ళంతా వచ్చి మేము ధర్నా చేస్తే వర్క్ చేస్తున్నారు, మేము ధర్నా చేయకపోతే వీళ్ళు పట్టించుకోవట్లేదు అని ప్రజలకి ఒక ఏదో మసిపూసి మారేడుకాయో లేకపోతే బట్ట కాల్చి మొహం మీద వేయడం అంటల్లా ఆ టైంలో ఏదో మనం ఏం చేస్తే ప్రజల్ని మనం మోసం చేస్తున్న కాక్ష తప్పనిచ్చి వాస్తవంగా వాళ్ళు అసలు మాట్లాడే అర్హత వాళ్ళకి లేదు. ప్లస్ వర్క్ శాంక్షన్ అయ్యి వర్క్ స్టార్ట్ అయిన తర్వాత ధర్నా చేయడం అనేది చాలా రాంగ్. సరే, మనం ఇప్పుడు 2024 ఎలక్షన్స్ అయిపోయినాయి. మీరు చెప్పారు మీకు అసంతృప్తి అనేది ఏం లేదు, మా అధ్యక్షులు ఏదైతే చెప్పారో దాని ప్రకారం నేను నడుచుకున్నాను, ముందుకు వెళ్తున్నాను అన్నారు. కానీ ఇటీవల జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ క్రౌడ్ బర్స్ట్ అయినట్టు అయ్యారు అందరూ. మీరనే కాదు, దానిలో మీరు ప్రముఖంగా కనిపించారు. ప్లస్ మిగతా ఇన్ఛార్జీలు కూడా, జిల్లాలో ఎవరైతే జనసేన పార్టీ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళందరూ కూర్చొని మీకు జరుగుతున్నటువంటి థింగ్స్ని బయట పెట్టడం జరిగింది. ఒక రకమైన డిస్టర్బెన్సే కదా. ఇప్పుడు కూటమిలో కలిసి అంటే నాకు తెలిసి మీరు తెలుగుదేశం పార్టీతో విభేదిస్తుండేటువంటి కొన్ని నియోజకవర్గాల్లో చూసాం ఎట్లో. కానీ ఇక్కడ అలాంటిది కాదు. ఇంటర్నల్గా జనసేనలోనే ఉండేటటువంటి ఒక అసంతృప్తిని వ్యక్తపరుస్తూ మీరు అదేంది రోడ్డుకి అయితే ఎక్కలేదు, ఏదో కళ్యాణ మండపంలోనే పెట్టినట్టున్నారు. బట్ అది రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. దాని గురించి అసలు ఎందుకు అలాంటి పరిస్థితులు వచ్చాయంటారు? వాస్తవంగా పార్టీ క్రమశిక్షణ పరంగా ఒక క్రమశిక్షణ గల జన సైనికుడిగా అది పెట్టిన దానికి ఈరోజు నేను బాధపడుతున్నా. పెట్టకూడదు కూడా, కానీ పరిస్థితులు అలా దారి తీసాయి. ఎందుకంటే అంతకుముందు 2014 నుంచి 2019 నుంచి 2024 దాకా నేను పడ్డ కష్టానికి ఆత్మూరు కాన్స్టిట్యున్సీలో ఓట్ బ్యాంకు 25,000 నుంచి 30,000 స్థాయికి ఓట్ బ్యాంక్ పెరిగింది. ఒక 1900 అంతకుముందు 2019లో చిర్లసినాడి పడ్డ ఓట్లు 1900. ఆ స్థాయి నుంచి 25,000 ఓట్ల నుంచి 30,000 ఓట్లకి ఏ జనసేన నాయకుడు పోటీ చేసినా ఆ స్థాయిలో ఓట్లు వచ్చే విధంగా కష్టపడ్డాం, ప్రజలకు దగ్గరగా కలిగాం. అధికారం వచ్చిన తర్వాత ఆ నాయకుడి పేరు ఎందుకు, మన నెల్లూరు జిల్లా అధ్యక్ష బాధ్యతలు అన్అఫిషియల్గా, మాకైతే అఫిషియల్గా ఎటువంటి లెటర్ రాలేదు, కానీ ఒక పర్యవేక్షకుల్లా వచ్చారు. ఓకే, వచ్చిన మరుక్షణం నుంచి చాలా జరగకుండా పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆ పరిణామాలు ఆల్రెడీ ఆ రోజు చెప్పాము, ఇంకోసారి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ చెప్తాను. ఎందుకంటే ఆ రోజు ప్లస్కి వచ్చింది, ప్లస్కి బహిర్గతం అయింది కాబట్టి. అది మా ఒక్క నియోజకవర్గం సమస్య కాదు, ఉమ్మడి జిల్లాలో 10 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ఫోన్ చేశాడు, ఇన్ఛార్జీలు త్వరలో తీసేయబోతున్నాం, ఇన్ఛార్జీలు పనులు చేయొద్దు.
సో అవకాశం కదా వాళ్ళకి. అటువంటిది ఏదైనా ఉంటే పార్టీ నుంచి డైరెక్ట్ గా వస్తుంది కదా, డైరెక్ట్ గానే వస్తుంది. ప్రస్తుతం జనసేన పార్టీ ప్రతిదీ కమ్యూనికేట్ చేస్తుంది, కమ్యూనికేట్ చేస్తారు. లెటర్ల రూపంలో ఇస్తుంది, త్వరలోనే మార్చబోతున్నాం, కమిటీలు వేస్తున్నాం అనేటువంటిది. కానీ ప్రజల్లో అలాంటి సంకేతం లేదు, కార్యకర్తలు అలాంటి సంకేతం లేదు ఎవరి దగ్గర లేదు. ఇతను ఏం చేశాడంటే అందరికి ఫోన్ చేసి చెప్పేశాడు. ఓకే ఓకే. తెలుగు మొత్తం 10 నియోజకవర్గాలు తెలుగుదేశంలో గెలిచారు. వాళ్ళకు ఒక అవకాశం దొరికింది. ఇప్పుడు మేము సపోజు అప్పుడు దాకా కష్టపడే కార్యకర్తలు ఉన్నారు, ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఉంటాయి, వర్క్స్ ఉంటాయి, మొత్తం తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళు పంచుకున్నారు. మాకు కొన్ని అడిగాం, అయ్యా ఆయన చేయొద్దు అంటున్నాడు, ఎవరు చేయమన్నారు. అటు కొంతమంది ఆయన చెప్పిన వాళ్ళు కొన్ని నియోజకవర్గాలు జరిగాయి, కానీ మా నియోజకవర్గంలో మాత్రం రామారెడ్డి గారు కొద్దిగా విజ్ఞతతోనే ప్రవర్తించారనుకుంటున్నా. అతను ఆఫ్టర్ ఈ రచ్చంతా జరిగిన తర్వాత రామనాయుడు గారు బాస్ని పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని చివాట్లు పెట్టారు. ఓకే, బాగా 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 డోసేజ్ బాగా ఇచ్చారు, బాగా ఫుల్ డోస్ ఇచ్చారు. ఓకే. కానీ పవన్ కళ్యాణ్ గారు వాస్తవం, ఎందుకంటే ఓ పార్టీని కష్టపడి బిల్డ్ చేసే పార్టీ, అవును, పార్టీని మాలాంటి జన సైనికులే వల్లే పార్టీకి ఇబ్బంది జరిగితే ఎవరికి మాత్రం కోపం వస్తుంది. ఆ పరిస్థితులు నేను కోపడతాను, ఎవరికైనా కోపం వస్తుంది. అదే కోపం నాకు ఒకరికి కాదు, అందరికి వచ్చింది. అంతకుముందు వైసీపీ వాళ్ళు కొట్టించుకున్నాం, అవును, దెబ్బలు తిన్నాం, పోలీసులతో నిర్బంధాలు ఎదుర్కొన్నాం. మా కార్యకర్తల సమయం 4 ఎకరాల మామిడి చెట్లు నరికేశారు. వాళ్ళని అరెస్ట్ చేయమని చెప్పి ఆమరణ దీక్ష కూర్చున్నా. నన్ను అరెస్ట్ చేసే తప్ప నుంచి వాళ్ళనైతే చేయాల. ఇంత నిర్బంధాలని వైసీపీ గవర్నమెంట్ మేము ఎదుర్కొన్నాం. అవును, ఇది మేము ఆనందంగా అనుభవించాం. మేము ఫైటర్స్, మేము ఫైట్ చేసాం. అదిగా ఒక ప్రతిపక్షంగా మా ఫైటింగ్ మేము చేసాం అనుకున్నాం. ఈయన వచ్చిందో ఏం జరిగింది, జనసేన వాళ్ళే జనసేన వెళ్ళకపోయి సొగం ముద్ర కొట్టారు. సరే, మామూలుగా ఏంటంటే దాన్ని నేను రైజ్ చేసుకోలేకపోయినా. ఇప్పుడు మనం కూటమిలో ఉన్నాము, జనరల్గా చెప్తున్నాను, ఒక గ్రామ స్థాయి కార్యకర్త గురించి కానీ మండల స్థాయి కార్యకర్త ఏంటంటే కొంచెం మీరు అన్నట్టు ఇందాక అన్నారు, జనసేన కార్యకర్తలు అందరూ 35 ఏళ్ళలోపు 30 ఏళ్ళలోపు మామూలుగా కొంచెం దుందుడుకు స్వభావంతో ఉండేటటువంటి నేచర్ అంతే. ఆ వయసు ఇంకా అధికారంలో మనం ఉన్నాము, మనదే పార్టీ అనేటప్పుడు కొన్ని ఉంటాయి. వీటిని కూడా నాకు తెలిసి మీరు బ్యాలెన్స్ చేయాలి. నియోజకవర్గ స్థాయిలో ఉండి, నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండి మీరు బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. చేయాలి ఖచ్చితంగా వీళ్ళు ఏంటంటే గ్రామాల్లో ఏదో మాదే ఇంకా పార్టీ, మేము డిప్యూటీ సీఎం తాలూకా లేదా పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పి రచ్చ చేసేటటువంటి నేచర్ చాలా మంది దగ్గర ఉంటుంది. వీటిని బ్యాలెన్స్ చేయాలి. వీటిని బ్యాలెన్స్ చేయడమే కాకుండా ఇది కూడా చేయాల్సి వచ్చిందా మీరు, అంటే మీ కార్యకర్తల మీద నాకు ఎక్కడ పడేసిందంటే 2019 నుంచి 24 దాకా కార్యకర్తల మధ్య ఎటువంటి మిస్ గ్యాప్స్ లేవు. చిన్న చిన్న ఉంటే సర్దుబాటు చేస్తూ వచ్చాం, అందరూ కలిసి పోరాడాం. కాబట్టి ఆ స్థాయిలో మేము సక్సెస్ కాగలేము. ఎప్పుడైతే ఈయన వచ్చారో మరి పేతడికి ఏంటంటే రాత్రి 11 గంటలప్పుడు 25 మంది తొన్నాయి అని చెప్పి మా కార్యకర్త ఇంటి మీద పడిపోయారు. ఓకే, ఈ జనసైనికులే, బయట వాళ్ళు కాదు. నెల్లూరు నుంచి కొంతమంది బ్యాచ్, ఈ పర్యవేక్షణ బ్యాచ్ వచ్చి పడిపోయారు. అతనికి ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది కరెక్ట్గా సంవత్సరంలో. ఓకే, వీళ్ళందరినీ చూసి తత్తర విధంగా పడిపోయాడు. ఓకే, డబ్బులు వేశారు, పడిపోయాడు. మళ్ళీ అతనికి లైట్గా స్ట్రోక్ వచ్చి మైల్డ్ స్ట్రోక్ వచ్చింది. 4 రోజులు హాస్పిటల్లో ఉన్నారు. సరే, వీళ్ళందరి మీద కేసు పెడితే అతను ఊరుకోవాలి. నా ఇంటి మీదకి వచ్చారు, నేను కేసు పెట్టాడు. మంత్రి గారికి చెప్పి కేసు ఫైల్ కాకుండా చేయగలిగారు. ఓకే, ఇతను ఎందుకు మంత్రి గారు ఎంటర్టైన్ చేశారు అంటే, పార్టీలో హై స్థాయిలో ఉన్నారు, నామినేట్ పదవుల్లో హై స్థాయిలో ఉన్నారు, కాబట్టి మీరు ఆయనతో పోల్చుకుని మీరు చిన్నవాళ్ళు, కాబట్టి ఆయన చెప్పిన మాట నేను చేస్తాను, మీరు చెప్పిన మాట నేను చేయను. ఆబ్వియస్లీ ఎవరు కరెక్ట్ ఒక రాజకీయాలు ఉండేవాళ్ళు ఎవరు కూటమి పొత్తు ధర్మం ఉంది, ప్లస్ ఏదైనా పదవులకు సంబంధించిన ఉంటే వాటా కూడా ఉంది. పై స్థాయిలో డిస్కషన్ చేసుకుంటున్నారు, అదే స్థాయిలో వాళ్ళకి కమ్యూనికేట్ అయి ఉంటుంది. దాంట్లో మనం వాళ్ళు కమ్యూనికేట్ కాల, ఈయన చెప్పింది అన్నాడు. కాకపోతే ఈయన విజ్ఞతగా చేసింది ఏంటంటే రామారెడ్డి గారికి నిజంగా నేను ఆయన చాలా మెచ్చుకోవాలి. ఓకే, ఈ రచ్చంతా అయిపోయింది, పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలిసాం. ఆయన మమ్మల్ని చివాట్లు పెట్టి అంతా అయిపోయిన తర్వాత ఆ రోజు ఫోన్ చేశారు. ఫోన్ చేసి ఒకసారి వచ్చారా మాట్లాడదాం. వెళ్ళిన తర్వాత ఆయన ఒక మాట అన్నారు, నేను నిజంగా ఆయన చాలా మెచ్చుకోవాలి ఆ విషయం. ఎందుకంటే నాకు ఎలక్షన్ చేసింది నువ్వు, నీతోటి నీ ఆధ్వర్యంలో జనసైనికులు నాకు ఎలక్షన్ చేశారు. సోకాలు పర్యవేక్షకు నాకు ఎలక్షన్ చేయాలి. అతను ఒక లిస్ట్ పంపించాడు పనులు చేయమని, లేదా నామినేట్ పోస్ట్ చేయమని. నువ్వు ఒక లిస్ట్ ఇచ్చావు.
వాస్తవంగా అయితే నీకు నేను పనిచేయాలి. ఓకే. పార్టీలో నామినేటెడ్ పోస్టులో హై స్థాయిలో అతను ఉన్నాడు కాబట్టి అతనికి చేయాలా. సో ఆయనకి చేయాలి, నీకు చేయాలా. ఒక రకంగా నీకు న్యాయం చేసిన అన్నాడు. ఓకే. ఎందుకంటే ఆయన చెప్పిన వాళ్ళంతా ఎవరంటే ఆయన చెప్పిన వాళ్ళంతా ఆఫ్టర్ ఎలక్షన్ అర్థమైంది. ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చి ముసుగేసుకున్న వాళ్ళు, ఆఫ్టర్ ఎలక్షన్ వచ్చి మాకు నాయకత్వం కావాలనేవాళ్ళు. నాకు బాధ ఉంది ఏంటంటే 7 ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నాం. ఓకే. కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు అంటుంది. పార్టీని 7 ఏళ్ళు నడపాలంటే నియోజకవర్గ స్థాయిలో నడపాలంటే చిన్న విషయం కాదు. కోట్ల రూపాయలు ఖర్చు అంటుంది. వీళ్ళు లక్షల్లో కూడా ఖర్చు పెట్టాల. 7 సంవత్సరాలు కాదు కదా, పట్టుమని 2-3 నెలలు అంటే 60-70 రోజులు కూడా పార్టీ కోసం పనిచేయాలి. ఓకే. మాకు నాయకత్వం కావాలంటారు. ఓకే. మాకు ఇమీడియట్గా మాకు నియోజకవర్గ నాయకత్వం ఇచ్చేసింది, మేము చేస్తాం, వాళ్ళు ఫెయిల్యూర్ వీళ్ళు ఫెయిల్యూర్. అంటే వైసీపీ టైంలో దెబ్బలు తిన్నోళ్ళు, పోలీస్ నిర్బంధాలు ఎదుర్కొన్నోళ్ళు, మామిడి చెట్లు పోగొట్టుకున్నోళ్ళు, కింద మీద పడి దొల్లినోళ్ళు, వీళ్ళంతా అయిపోవాలా ఉన్నట్టు మీకు అంటే అటువంటి వాళ్ళు ఆయన సపోర్ట్ చేశాడు. ఇది నా కాన్స్టిట్యున్సీ కాదు, అదే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఇదే జరిగింది కాబట్టి ఇంకా మేము చెప్పుకున్నాం పైన చెప్పిన కాడికి చెప్పాం. 10-15 రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. కాకపోతే వాళ్ళు వేచి చూసే ధోరణి అవలంబించారు. ఇంకా మాకు తట్టుకోలేని పరిస్థితి. ఎందుకంటే ఒక కమ్యూనికేషన్ గ్యాప్ కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడిపోయింది. ఏ స్థాయికి పార్టీ దెబ్బతినిపోయిందంటే జన సైనికుల మీద ఇళ్ల మీదకే జన సైనికులు దాడి చేసే స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోయాం. ఓకే. ఎట్ ఎనీ కాస్ట్ పార్టీని కాపాడుకోవాలా. ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ గారు మా మీద వేటేసిన వల్ల పార్టీలోకి కొత్తగా వచ్చారు, రావడంతోనే మాకే నాయకత్వం ఇచ్చేయండి అంటున్నారు. ఇప్పుడు పార్టీ అన్నాక కొత్తగా వస్తారు, ఆశిస్తారు నేను మండల స్థాయిలో పనిచేయాలనో లేదా నియోజకవర్గ స్థాయిలో పనిచేయాలని. అంటే మీరు ఎట్లాంటి వ్యక్తులు వస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నారు? కల ఎవరు వచ్చినా పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతం, ఆయన ఆశయాలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పదవులు వాటి మీద ఆశపడకూడదు. కొంతకాలం పార్టీ కోసం పనిచేయాలా, పనిచేసి వాళ్ళ నిజాయితీని ప్రూవ్ చేసుకోవాలా, పార్టీ నిబద్ధతను ప్రూవ్ చేసుకోవాలా. నిబద్ధతను ప్రూవ్ చేసుకోకుండా, నిజాయితీని ప్రూవ్ చేసుకోకుండా గతంలో పనిచేసిన వాళ్ళు కన్నా మేమే సూపరు, మేమే సుప్రీం. ఎందుకంటే పర్యవేక్షణ అండదండలతో ఆయనకి కాదు పని, ఆయనకి పనులు జరగు, ఆయన చెప్తే ఎనరు, మేము చెప్తే జరగద్ది, మా పక్కనే ఉండండి, లేకపోతే మేము దాడులు చేస్తాం, మేము ఏళ్ళ మీదకి వచ్చి కొడతాం. ఈ టైప్ ఆఫ్ బెదిరింపు ధోరణులు ఎక్కువైపోయాయి. ఇది కరెక్ట్ కాదు. వచ్చిన వాళ్ళు ఎలా ఉండాలంటే కొంతకాలం పని చేయాలి, కలిసి వెళ్ళాలి, ఉండదు. అప్పటిదాకా పనిచేసిన జనసేన కలుపుకొని ఇంకా కొద్ది ఇప్పుడు వాస్తవంగా ఏంటంటే కుటుంబ ప్రభుత్వం ఉంది. ఇప్పుడేం మనం వీధి పోరాటాలు చేయాల్సిన అవసరం లే. ఏ గారికి ఎవరైనా ప్రతిపక్షం, ఇప్పుడు వైసీపీ ఏమైనా విమర్శ చేస్తుంటే దాన్ని ఏదైనా కౌంటర్ ఇచ్చుకోవడం ఇది సరిపోతాం. వీధి పోరాటం అడిగలే, లేదా కొద్దిగా సమస్యలు ఉన్నాయి, పొలైట్గా హంబుల్గా సంబంధిత అధికారిని కలిసి అధికారి దగ్గరికి పోయి, అయ్యా మా వాళ్ళు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ఈ విధంగా ఇబ్బంది పడుతున్నారు, దీన్ని మీరు సాల్వ్ చేసే ప్రయత్నం చేయండి అని చెప్పి హంబుల్గా పొలైట్గా వాళ్ళని అడిగితే అది ఇప్పుడు చేయాల్సిన పని ఫైటింగ్ కాదు. అధికారులతో, మన ప్రభుత్వం ఉంది కాబట్టి అధికారులతో మనం పొలైట్గా మనకు కావాల్సిన పనులను మనం చేపించుకోవడం మనకు కావాలి. ఆ ఓపిక, ఆ సహనం ఉండేవాళ్ళు కావాలి. ఆ ఓపిక, ఆ సహనం లేకపోగా ఒక టైప్ ఆఫ్ ఇది నాకు ఇప్పుడు నాయకత్వం కావాలా, నా మాట వినాలా, నేను చెప్పినట్టే జరగాల, నేను చెప్పినట్టు జరగకపోతే దాడులు చేస్తాం. ఈ స్థాయికి అసలు పవన్ కళ్యాణ్ గారికి కూడా అప్పటికప్పుడు నాయకత్వం రాలా. పాపం 2014 నుంచి 2024లో ఆయన ఈరోజు నాయకత్వాన్ని అనుభవిస్తున్నారు. కానీ మీరు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే 2014లో పార్టీ పెట్టినప్పుడు నాతోటి 10 కేళ్ళు ఎవరైతే జర్నీ చేయగలుగుతారో వాళ్ళు మాత్రమే నాతో రాండి అన్నారు. అంటే ఆయన ఈ 2024 ఈ రోజు కూడా ఎక్స్పెక్ట్ చేయాలి. ఆయన ఈ రోజు కూడా అదే మాటకు కట్టుబడి ఉన్నాను అన్నారు. ఈ రోజు కూడా పలు సందర్భాల్లో ఆయన అదే విధంగా వ్యాఖ్యానిస్తుంటారు, మనం చూస్తా ఉన్నాం కూడా. 2024 కూడా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడింది, మన పదవి తీసుకుందాం ఎక్స్పెక్ట్ చేయాల. ఒక 25 ఏళ్ళు పోరాటం చేస్తే కానీ మనకు అధికారం రాదు. కానీ 25 ఏళ్ళు సిద్ధంగా ఉండాలి. నేను ఐఎమ్ రెడీ, ఎవరైతే రెడీగా ఉన్నారో వాళ్ళు రమ్మని చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బేసిక్ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోకుండా మీరు వచ్చిందే ఇప్పుడు ఎలక్షన్ 1 నెల ముందో 2 నెలల ముందో
అసలు వైసీపీ గవర్నమెంట్లో ఏ పోరాటంలో మీరు పాల్గొనలా. నెల ముందు 2 నెలల ముందు వచ్చారు. ఆఫ్టర్ ఎలక్షన్ పార్టీ దగ్గర ప్రతి రికార్డు ఉంటుంది కదా. పార్టీ దగ్గర గతంలో కూడా పార్టీ చాలా హ్యాష్ ట్యాగ్ కార్యక్రమాలు కావచ్చు, తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పార్టీ పేజ్లో కూడా మనం జనసేన పార్టీ అంటేనే చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. ఎవరు ఏ స్థాయిలో ఎవరు ఏ పని చేస్తున్నారు అనేటువంటిది అందరూ కూడా చూసుకోవచ్చు. మిగతా పార్టీ నేను గమనించేది ఏంటంటే, అది అటు తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్రియాశీలకంగా ఉన్నాయో కింది స్థాయి అంటే గ్రామాల్లో పనిచేసే కార్యకర్తకి కూడా గుర్తింపు వచ్చేటట్టు సోషల్ మీడియా వాళ్ళ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్లో కనిపించేది కాదు. కానీ జనసేన పార్టీకి ఉంది. జనసేన పార్టీ దగ్గర నాకు తెలిసి ఆ రికార్డ్ అంతా ఉండుంటుంది ఈ రోజుకి కూడా. ఈరోజు ఎవరినైనా ఒక నాయకుడిగా ఎస్టాబ్లిష్ చేయాలి, ఇదిగో ఇతన్ని మనం ఇవ్వాలి, ఇతన్ని ఫోకస్ చేయాలా ఒక నియోజకవర్గంలో అంటే ఉంటుంది కదా, ఉంది కదా పార్టీ దగ్గర అని నేను అనేది. ఇప్పుడు ఆబ్వియస్లీ ఎందుకంటే ఇప్పుడు 2019 నుంచి 2024 దాకా నేను చేసింది మొత్తం ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ ఆ డేట్ వైజ్ రికార్డ్ అయింది. కాకపోతే అది కొత్తగా పుట్టిన పార్టీ. ఆ స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఆ స్థాయిలో మొత్తం ఇన్ఫర్మేషను గ్యాదర్ చేసుకోవాలి, సిస్టమ్ గ్యాదర్ చేసి కొంత టైం పట్టద్ది. అందుకే బాస్ 25 ఏళ్ళు అయింది. ఈ 25 ఏళ్ళు కొన్ని లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. జనసైనికులు కానీ కావచ్చు, లేకపోతే సోకాళ్ళు ఇక్కడ జిల్లాల్లో నియోజకవర్గాలు పనిచేసే నాయకులు కాదు, కొన్ని లోటుపాట్లు కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి. ఇవన్నీ సర్దిద్దుకుంటూ ఓ 25 ఏళ్ళు ముందుకు పోగలిగితే మనం ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ పార్టీగా మనం అవతరించగలుగుతామని ఒక విజన్, లాంగ్ విజన్, చాలా గ్రేట్ విజన్. ఆ గ్రేట్ విజన్తో వచ్చారు. ఈ చిన్న ఉంటాయి. ఈ చిన్న అయితే నిన్న నెల్లూరు జిల్లా జరిగిన ఈ ప్రెస్ మీట్ మేమంతా కలిసి చేసిన కూడా ఈ దీంట్లో భాగమే తప్పనిచ్చి, వాస్తవంగా నేనైతే జనసేన పార్టీకి డ్యామేజ్ జరిగే పనులు నేను చెయ్యను. నేను ఇంకెవరూ చేస్తున్నా నేను ఒప్పుకోను. నేను వాచ్ డాగ్గా ఉంటా, నేను పోరాటం చేస్తా. మొన్న అన్నారు కదా, ప్రముఖంగా మీరే కనిపించారు మొన్న దాంట్లోనే. ప్రముఖంగా నేను ప్రతి ఒక్కరు ఉన్నారు, కానీ అందరిలో గట్టిగా మాట్లాడి అందరి సమస్యల్ని ఒక చోటు చేర్చి మాట్లాడి అందరూ ఏ విధంగా ఉన్నారు, మన అంతా బాధపడేందుకు మన కలెక్టివ్గా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇద్దామని చెప్పి అందరూ మాట్లాడుకుని కలెక్టివ్గా చేసిన తప్పనిచ్చి దీంట్లో ఎవరికి దండేసిన లేదు, ఎవరికి లేదు. ప్రతి ఒక్కరి సమస్య అది ఉమ్మడి సమస్య. ఇది ఉమ్మడి సమస్య మీద ఇంకా తప్పను, జిల్లాలో పార్టీని కాపాడుకోవాలంటే ఇంకా ఇది తప్ప నుంచి వేరే మార్గం లేదని చెప్పి ఆ రోజు నిర్ణయం చేసుకుని తప్పని. సరే, ఓకే, మీరు దానివల్ల అందరూ బాధపడుతున్నాం. అదే మీరు మాట్లాడారు, అదే అయిపోయింది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలుగా కష్టపడతా వచ్చారు పార్టీ కోసం, మీ శ్రమనంతా పార్టీ కోసం పెట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అనేక అవమానాలను ఎదుర్కొన్నారు, అనేక పర్యాల అరెస్ట్ కూడా అవ్వడం జరిగింది, ఇన్ని జరిగాయి. మీకు జనసేన పార్టీ నాకు ఒక గుర్తింపు ఇచ్చింది, నన్ను గుర్తించింది అనేటువంటి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అయినా ఉందా? జనసేన పార్టీలో గుర్తించిందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జనసేన పార్టీ తరఫున నేను కష్టపడడానికి నేను ఐఎమ్ 100% సాటిస్ఫై. ఎందుకంటే నాకు ఇచ్చిన బాధ్యతని నేను చాలా గట్టిగా నిర్వర్తించాను. నేను ఇప్పుడు ఏం నమ్ముతున్నా అంటే 1900 ఓటు బ్యాంక్ నుంచి 30,000 ఓటు బ్యాంక్కి ఆత్మవిశ్వాసం నేను చేర్చగలిగాను అనేది. మొన్న ఎలక్షన్ కానీ పెట్టుంటే అది బయటకు వచ్చేది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్లు ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్లో ఈ కూటమి ప్రభుత్వంలో మాకు ఏదైతే కేటాయించారో 100% స్ట్రైక్ రేట్తో మేము గెలవగలవని నమ్మకం మాకైతే ఆత్మకాన్షియస్లో ఉంది. ఇంకా మీరు చెప్పారు గుర్తింపు అన్నారు. గుర్తింపు అంటే చేసిన ఇప్పటిదాకా ఆత్మకూరు జనసేన పార్టీ ఇన్ఛార్జిగా చేసే పనులకి గుర్తింపు అంటే 2024 సార్వత్రిక ఎలక్షన్లకి ఒక 3 నెలల ముందు నాగబాబు గారు రవీంద్రనాథ్ ఠాగూర్ కళ్యాణ మండపంలో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో కనుక్కున్నారు, అడిగారు ఎవరో ఏం చేశారు. నేను మొత్తం చెప్పాను, చుక్కల భూముల విషయంలో ఏ విధంగా సక్సెస్ అయ్యాం, ఎడగుడిసి కాలస్య విషయంలో ఏ విధంగా పోరాటం చేసాం, తర్వాత ఆనం సంజీవ రెడ్డి ఎత్తిపోతల పథకం మీద ఏ విధంగా పోరాటం చేసాం, తర్వాత రైతులకి గిట్టుబాటు ధర మీద ఏ విధంగా పోరాటం చేసాం, ఇసుక అక్రమ రవాణా మీద ఇన్ని పోరాటాలు చేసాం, లాస్ట్కి వైసీపీ నాయకులు దాడి చేసినా కానీ మన పోరాటం ఏ విధంగా కంటిన్యూ చేసాం. ఇవన్నీ చెప్పిన తర్వాత మొత్తం 10 నియోజకవర్గాలు చెప్పిన మొత్తం విన్నారు. అండ్ కంక్లూజన్ దేంట్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ది బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఆత్మ కాన్షియస్ ఇది ప్రజల తరఫున పోరాటం అని చెప్పి నాగబాబు అప్రిషియేట్ చేశారు. ఓకే, ఈ మధ్య నిన్న బీదా రాజేంద్ర గారు
టీడీపీకి నెల్లూరు జిల్లాధ్యక్ష గారు. అవును. ఆ జిల్లాధ్యక్ష క్రమంలో ఆయన అభినందించడానికి నేను ఇక్కడ నెల్లూరు నగరాధ్యక్షుడు సుజయ్ బాబు గారు, దుగ్గుచేసి సుజయ్ బాబు గారు మేము వెళ్ళాం. దుగ్గుచేసి సుజయ్ బాబు గారికి ఆయన బాగానే పరిచయం బీదరాజు. అవును. ఆయన ఏం చేశారంటే ఆయన బొకే ఇచ్చేసి సేవ కనిపేసి అన్న మా ఆత్మకూరు ఇన్ఛార్జ్ అంటే ఆయన నాకెందుకు తెలియదు, వైసీపీ గవర్నమెంట్లో చుక్కల భూముల విషయంలో చుక్కలు చూపించాడు. ఓకే. ఇటువంటి వాళ్ళు జనసేన పార్టీలో ఉండడం నిజంగా మీ గర్వకారణం అని చెప్పి ఆయన మెచ్చుకున్నారు. సిపిఐ వాళ్ళు కానీ, బీజేపీ వాళ్ళు కానీ, తర్వాత లోకల్ బీఎస్పీ వాళ్ళు కానీ, ఈవెన్ తెలుగుదేశం వాళ్ళు లోకల్ నాయకులు మనం చేసిన పోరాటాలు, జనసేన పార్టీతో చేసిన పోరాటాలు ఆత్మకూరులో ఎవరు చేయలేదని చెప్పి అందరూ అప్రిషియేట్ చేస్తారు. ఒక మా పార్టీయే కాదు, అన్ని పార్టీలు మా పోరాటాన్ని గుర్తించాయి. ఈ వైసీపీకి ఒక వైసీపీ బాధపడిన తప్పనిచ్చి మిగిలిన వైసీపీకి అగేన్స్ట్గా మిగిలిన పార్టీలన్నీ మా పోరాటం గుర్తించి మమ్మల్ని మెచ్చుకున్నాయి. ఓకే. తర్వాత గతంలో కాన్స్టిట్యున్సీలో కూడా మీరు ఒక హౌస్ టు హౌస్, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశారు, ప్రతి ఇంటికి తిరిగారు. అది కూడా బాగా గుర్తుంది నాకు. అది పవన్ అన్న ప్రజాబాట పేరుతో. అప్పుడు దాకా మేమేంటంటే ఆత్మకూరు మామూలుగా ఏమంటారు, మేనిఫెస్టో అంటారు. అవును. ఆత్మకూరుకు ఒక మేనిఫెస్టో తయారు చేశాం కాన్స్టిట్యున్సీకి. రేపు 2024 ఎలక్షన్లో జనసేన పార్టీ ఓటేస్తే ఆత్మకూరు ప్రజలకు చేకూరే ప్రయోజనాలు అని చెప్పి ఇవన్నీ వేసి జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన పార్టీకి ఓటేస్తే ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ ప్రజలకు ఏమని జరుగుద్ది ఒక పాంప్లెట్ వేసి దాదాపుగా 50 రోజుల పాటు డోర్ టు డోర్ తిరిగాము. దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఆ రోజు మీరు వేశారు కదా నియోజకవర్గ మేనిఫెస్టో అని చెప్పేసి, పవన్ ప్రజాబాట పెట్టి దాంట్లో ఈ రోజు చేయగలుగుతున్నారా? అంటే ఈరోజు మీరు కూటమితో అలయన్స్లోనే ఉన్నారు. యాక్చువల్గా అప్పుడు మేము తిరిగినప్పుడు వన్ ఆఫ్ ది వచ్చేసి చుక్కల మూలది. ఓకే. అది ఎలక్షన్ ముందు వైసీపీ వాళ్ళు చేస్తారు. అవును. మిగిలినవి కూడా చేయాలంటే ఇప్పుడు అన్నిటికీ డబ్బుతో కూడిన సమస్యలు. రాష్ట్రం ఆర్థికంగా చిన్నాభిన్నం అయిపోయింది. వాస్తవంగా ఏ స్థాయిలో చిన్నాభిన్నం అయిపోయిందంటే జనాలకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక 5 సంవత్సరాల పాటు కంటిన్యూ వరదలు వస్తే ఆ రాష్ట్రం ఆర్థికంగా ఎంత నష్టపోద్దు, 5 సంవత్సరాల పాటు కరువు కాటకాలు వస్తే ఆ రాష్ట్రం ఆర్థికంగా ఎంత నష్టపోద్దు, ఓ సునామీ ఇలాంటి భూకంపం లాంటి ప్రకృతి వైపరీత్యాలు వస్తే రాష్ట్రం ఎంత నష్టపోద్దు. వైసీపీ గవర్నమెంట్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. దాని నుంచి తేరుకోవాలంటే విజన్ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ప్రజలకు మంచి చేయాలన్న పట్టుదల ఉన్న నాయకుడు మా పవన్ కళ్యాణ్ గారు, తర్వాత దేశాన్నే ప్రపంచంలోనే ఒక ఆర్థికంగా ఒక ఉన్న స్థానాన్ని తీసుకుపోవాలన్న దార్శనికుడు మన నరేంద్ర మోడీ గారు, వీళ్ళ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వల్ల వీలవుద్ది. ప్రతిదీ ఫేస్డ్ మేనర్లో చేసుకుంటా పోతాం తప్పనిచ్చి ఏటిల్ని ప్రజలకు సంబంధించిన ఏ సమస్యని వదిలిపెట్టే పని లేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నేనైతే మేనిఫెస్టో పెట్టానో ఆత్మకూరు కాన్స్టిట్యున్సీ వరకు అవన్నీ కూటమి ప్రభుత్వం జరుగుతాయని చెప్పి నేను విశ్వసిస్తున్నాను. మీరు చెప్తున్నారు ఇంకొక 3 నెలల్లోనే నాకు తెలిసినంత వరకు కూడా మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించినటువంటి జరిగే అవకాశం ఉంది. మీరు కాన్ఫిడెంట్గా చెప్తున్నారు 100% స్ట్రైక్ రేటు ఆత్మకూరు నియోజకవర్గంలో మేము చూపిస్తామని చెప్పేసి. ఎందుకంటే ఆ కాన్ఫిడెన్స్ ఎట్ వచ్చిందంటే మనం చేసిన వర్క్ మీద వచ్చింది. ప్రజలకి మనం ఎంత దగ్గర కాగలిగాము అని నా కాన్ఫిడెన్స్. ఖచ్చితంగా దగ్గర కాగలిగాం. ఎందుకంటే మాకు ఎక్కువ రైతాంగం సంబంధించిన ప్రతి సమస్య మీద పోరాటం చేశారు. తెలుగుదేశం వాళ్ళు కూడా భయపడ్డారు బయట రావడానికి. వైసీపీ గవర్నమెంట్లో మేము నిలబడ్డాం, మేము పోరాడాం. మా పోరాటాన్ని అందరూ గుర్తించారు, ప్రజలు గుర్తించారు. కాబట్టి ఖచ్చితంగా మాకు కూటమి ప్రభుత్వంలో మా అధిష్టానం పై చర్చించుకొని మాకు ఎన్ని సీట్లు అయితే అటు మున్సిపాలిటీ కావచ్చు, సర్పంచ్లు కావచ్చు, లేకపోతే ఎంపీటీసీలు కావచ్చు, జెడ్పీటీసీలు కావచ్చు, మాకు ఎన్ని కేటాయిస్తే ప్రతి దాంట్లో కూడా మేము 100% స్ట్రైక్ రేట్తో మేము విజయం సాధిస్తామని చెప్పి పరిపూర్ణమైన నమ్మకంతో నేను గంటా బజాయి చెప్పగలుగుతాను. ఎందుకంటే నేను చేసిన వర్క్ మీద, జనసేన పార్టీ మీద, ప్రజలకు ఉన్న నమ్మకం మీద నాకు అంత విశ్వాసం. ఓకే శ్రీధర్ గారు, మీరు ఖచ్చితంగా ఇంకా కూడా మంచి మంచి కార్యక్రమాలతో ప్రజల్లోకి ముందుకెళ్ళాలని చెప్పేసి, జనసేన పార్టీని ఇంకా పై స్థాయికి తీసుకెళ్లాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాము. మీ విలువైన సమయాన్ని కూడా కేటాయించి మాతో 1, 2, 3 ఇంటర్వ్యూలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ.